మీలో ఎవరికైనా క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం ఉండదా? కొందరైతే అసలు క్యాబేజీ కర్రీ అయితే అస్సలు ఇష్టపడరండి. ఎందుకో తెలీదు. అది స్మెల్ వస్తుందని కొందరంటారు. అది నచ్చదని కొందరంటారు. కానీ మళ్ళీ మంచూరియా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మంచూరియాలో క్యాబేజీ ఉండదా? నాకైతే ఎప్పటికీ ఇదొక డౌట్‌లాగా మిగిలిపోయింది. నేను చేసిన విధంగా క్యాబేజీ కర్రీని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ క్యాబేజీ కర్రీలో అయితే చిన్న ట్రిక్ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది. ఎంత తినని వాళ్ళైనా సరే ఒక ముద్ద ఎక్కువే తినాలనుకుంటారు. క్యాబేజీ కర్రీ అని అందులో క్యాలీఫ్లవర్ కూడా కనిపిస్తుంది ఏంటనుకుంటున్నారా? నా దగ్గర అయితే కొద్దిగా క్యాలీఫ్లవర్ కూడా ఉందనమాట. ఇంకా వేస్ట్ అవుతుంది కదా అనేసి అందులోనే కలిపి చేసేసాను కర్రీ. ఇంకా నేనైతే నైట్ డిన్నర్‌లోకి క్యాబేజీ కర్రీ అయితే చేసుకున్నాను. చపాతీలోకి అలాంటి కర్రీస్ అయితే చాలా బాగుంటాయి. క్యాబేజీ ఎప్పుడైనా సరే చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. కొందరేమో డైరెక్ట్ అలానే వండేస్తారు. కొందరేమో వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పేసుకొని ఉడికించుకొని వాటర్ అంతా తీసేస్తారు కదా! నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని బాగా కడిగేసుకొని ఒక 2, 3 టైమ్స్ అలాగా తర్వాత కొద్దిగా ఉప్పేసుకొని అంటే కల్లుప్పు ఉంటుంది కదా! అది వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. అలా వాటర్ అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే స్మెల్ అనేది పోతుంది. కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అది బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత అందులోనే మనం వాటర్ వంపి పెట్టుకున్నాం కదా క్యాబేజీ అయితే వేసుకొని అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2, 3 మినిట్స్ అలా ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా టేస్ట్‌కి సరిపడా కారం యాడ్ చేసుకొని దాన్ని ఒకసారి అలా కలిపేసుకొని 5-10 మినిట్స్ అలా మూత పెట్టుకొని వదిలేయాలి. తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోతుంది కదా! మనకి కొద్దిగా అయినా సరే గ్రేవీ కావాలనుకుంటే కొన్ని పాలను యాడ్ చేసుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కొందరికైతే పాలు వేసుకోవడం కూడా నచ్చదు కదా! కొందరు ఏం చేస్తారంటే క్యాబేజీ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్ అయితే లాస్ట్‌లో కర్రీ అయిన తర్వాత కొద్దిగా వేసుకుందాం అనేసి ఆ వాటర్ వేస్తారు. కానీ ఆ వాటర్ అస్సలు వేయొద్దండి. అది చాలా డేంజరు. మీరు ఎప్పుడైనా క్యాబేజీ కర్రీ చేసినప్పుడు కొన్ని పాలను యాడ్ చేసుకొని కర్రీ చేయండి. ఎలా వస్తుంది ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలా పాలు పోసుకొని కొద్దిగా 5-10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి క్యాబేజీ కర్రీని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. తినని వాళ్ళైనా సరే ఇష్టంగా తింటారు. మీకేమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి చేస్తాను.